మమ్మీ మమ్మీ నేను ఫోన్ తెచ్చాను కదా మమ్మీ నాకేమన్నా ఇవ్వు మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకేమన్నా ఇవ్వు మమ్మీ అనేసి అంటే చెంపకు బట్టి ఒక చెల్లుమని ఇచ్చింది మన అపూర్వ గారు అయితే నక్షత్రకైతే బాబా లాస్ట్లో మాత్రం సెంటిమెంట్ ఎలా ఉంటుందో కామెడీ అదే విధంగా ఉంటుంది. అలాగే అక్కడ మన శత్రువులు కొట్లాడుకుంటా ఉంటే వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటా ఉంటే మనకు ఒక తెలియని మజా అనేది వస్తుంది. ఆ విధంగా అయితే మనకి ఈ రోజుల్లో సూర్య అలాగే అపూర్వ గారు కొట్లాడుకుంటా ఉంటే మాత్రం పిచ్చ కామెడీగా ఉంది నాకైతే మాత్రం ఎపిసోడ్ చూస్తా ఉన్నట్టయితే. సరే అనేసి దాని గురించి పక్కన పెడదాం, తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ మన రాక్ స్టార్ గురించి మాట్లాడుకుందాం. రాక్ స్టార్ ఆకాష్. రాక్ స్టార్ ఆకాష్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు కదా. రాక్ స్టార్ ఆకాష్ అనే అతను ఒక అనాథకి తల్లి తండ్రి ఎవరు అయింటారు అనేది ఇప్పుడు మనకు క్వశ్చన్ మార్క్గా ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ అయితే నాకు తెలిసినంత వరకు కేపీ గారి మూడో కొడుకు అనేసి అయితే అనిపిస్తుంది. మూడో కొడుకు అంటే మూడో భార్య కొడుకు అనుకున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మన శారదా గారు ఒకరు ఉన్నారు, మీరా గారు ఒకరు ఉన్నారు, ఇంకొకరికి భర్త అయ్యాడా, ముగ్గురు పిల్లలు ఉన్నారా అనేసి మీకు డౌట్ రావచ్చు. అలా కంగారు పడుతుంది. ఇక్కడ ఇన్ కేస్ మీరా గారికి పుట్టే ఛాన్స్ అయితే లెస్ లేండి. ఇక్కడ మన శారదా గారికి పుట్టిండొచ్చు అనుకుంటాను. ఎందుకంటే మన గగన్ కన్నా ముందు కాదు తర్వాత, గగన్ తర్వాత ఒక అబ్బాయి పుట్టిన తర్వాత మళ్ళీ పూరి పుట్టిండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉన్నట్టయితే మనకైతే చూపిస్తారా లేదా అనేది నాకైతే తెలియదు. కానీ ఆ విధంగా స్టోరీ రన్ చేస్తే మాత్రం కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఒక కొడుకు దూరమైనా సరే ఇంకొక కొడుకు అనేవాళ్ళు ఖచ్చితంగా ఆ అమ్మ అదే చెప్తాడు కదా, అక్కడ బిచ్చిగా అతను చెప్తాడు కదా, ఏమని చెప్తాడు, నీకు కొడుకు లేని లోటుని ఆ దేవుడు ఏదో ఒక రూపంలో తీరుస్తాడమ్మా అనేసి అయితే చెప్తారు కదా. ఆ విధంగా కొడుకు లేని లోటుని కొడుకు రూపంలో ఉన్న మనిషి తీరిస్తే మరో కొడుకు అవుతాడు కదా. మరో కొడుకు అయితే ఖచ్చితంగా కేపీ గారికి కొడుకే అవుతాడు, అలాగే మన శారదా గారికి కొడుకే అవుతారు. అది రక్త సంబంధం అవ్వచ్చు, లేకపోతే రక్త సంబంధం కాకపోయినా సరే అదే పోలికలతో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు శారదా గారిని బయట పడేయగలిగే శక్తి ఎవరికైనా ఉందంటే అది రాక్ స్టార్, మన రాక్ స్టార్ అబ్బాయి పేరు ఆకాష్కి మాత్రం ఉందని మనం అయితే చెప్పుకోవచ్చు. అన్నిటికన్నా గొప్పదానం ఏం తెలుసా? దానము, అన్నిటికన్నా గొప్ప దానము అన్నదానం అనేసి అంటారు. అన్నదానం అనేసి ఎందుకంటారు తెలుసా? అక్కడ మనకు ఇప్పుడు ఎవరి దగ్గర నువ్వు పనిచేస్తావు అనుకో, సపోజ్ చెప్తాను, నీకు ఒక ఇల్లు రాసిచ్చినా కానీ అరే ఒక ఫ్లోరే రాసిచ్చినారే, ఇంకొక ఇల్లు రాసిస్తే బాగుంటుంది అనేసి అనిపిస్తుంది. అదే కానీ నీకు 100 రూపాయలు బహుమానంగా ఏదైనా గెలుచుకున్నావు అంటే అరే 100 రూపాయలే గెలుచుకున్నామే, 200 గెలుచుకుంటే బాగుండు అనిపిస్తుంది. 200 గెలుచుకుంటే 1000 గెలుచుకుంటే 1,00,000, ఆ విధంగా 1,00,000 గెలుచుకుంటే 10 లక్షలు. ఆ విధంగా మనిషికి అసలు ఆశకి హద్దు లేవు అనేసి అంటారు కదా. అదేవిధంగా అదే అన్నదానం గొప్పదే అనేసి ఎందుకన్నానంటే ఇక్కడ కడుపుకి మనం ఎంత తినాలనుకున్నా సరే మన కడుపు అంగీకరించదు మనం తినేదానికి. మహా అయితే తింటే పీకల లోతులో తింటారు అనేసి అంటారు కదా. అంతే, ఇక్కడ వరకు తినగలరు అంతే. ఇక్కడ నుంచి తింటే బయటకు వచ్చేస్తుంది. కాబట్టి అన్నిటికన్నా గొప్పదానం ఏదైనా ఉందంటే అది అన్నదానమే. ఆ బిచ్చగత్తనికి మన శారద గారు అయితే అన్నం పెట్టిండే విధానం, అక్కడ ఆ బిచ్చగత్తని అయితే చెప్పారు, అమ్మా నీకు దేవుడు ఖచ్చితంగా నీ బిడ్డ లేని లోటుని తీరుస్తాడు అనేసి అయితే చెప్పారు. బిడ్డ లేని లోటుని తీరుస్తాడని చెప్పిన తర్వాత మన కేపీ గారు కూడా అసలు శారదాన్ని మంచి మనిషిలాగా మార్చాలంటే ఆ దేవుడు ఏదన్నా ఒక అద్భుతాన్ని సృష్టించాలి అనేసి అయితే మనకైతే చెప్పారు. అప్పుడే వచ్చింది పాటకు ప్రాణం పల్లవి అయితే ఓ పల్లవి కాదా అనేసి మన గగన్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఆకాష్ అయితే ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఆకాష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు చాలా డౌట్స్ అయితే రైజ్ అయిపోయినాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా మీతో అయితే పంచుకుంటాను. వీడియో చివరి వరకు అయితే చూడండి. లైక్ చేయడం అసలు మర్చిపోద్దండి. ఒకవేళ మీరు బిజీగా ఉంటే 1.5xలోనో 2xలోనో పెట్టుకొని అయితే వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకు ఉండే డౌట్స్కి అంతా నేను క్లారిఫికేషన్ అయితే ఇస్తాను. కేపీ గారు మూడో కొడుకు అని ఫిక్స్ అయిపోండి అబ్బా. మూడో కొడుకు అంటే ముగ్గురు భార్యలను కాదు, 2 భార్యల్లోనే ఎవరికో ఒకరికి, అంటే మన శారదా గారికే పుట్టే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే అన్నదమ్ముళ్ళు మాత్రమే కదా ఒకే పోలికలతో ఉంటారని మనకు తెలుసు. అందుకోసం అని అయితే చెప్తాను. అది అయిపోయిన తర్వాత దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడతాం. ఎపిసోడ్లో కొన్ని కీ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ కీ పాయింట్స్ గురించి మాట్లాడిన తర్వాత అసలు రాక్ స్టారు మన భూమి అలాగే శారదా గారు వీళ్ళంతా ఎలా కలవబోతున్నారు అనే దాని గురించి కూడా మీకైతే కొంచెం క్లూ అయితే ఇస్తాను. రేపు నుంచి మనం రెగ్యులర్గా రివ్యూస్లో మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా చాలా ఉంది. ఈరోజే మనకు నిన్నే మేఘ సందేశం సీరియల్ స్టార్ట్ అయింది. ఈరోజు కొత్త సెకండ్ ఎపిసోడ్ అయింది అనుకోండి. కొత్త స్టోరీ చూస్తా ఉన్న ఫీల్డ్లోనే ఉన్నాను. మీరైతే మాత్రం
పాత స్టోరీని కంప్లీట్గా మర్చిపోండి అనేసి నా సైడ్ నుంచి అయితే చెప్తాను. సరే అనేసి ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన భూమి అలాగే కేపీ గారు అయితే వచ్చిన తర్వాత గగన్ వచ్చాడండి అంటే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. అసలు గగన్ మళ్ళీ వచ్చాడా, అబ్బా చాలరా ఈ జీవితానికి అనేసి వాళ్ళు సంతోషంగా పోతే అక్కడ ఒక బిచ్చిగతనికి మన శారద గారు అయితే అన్నం పెడతా ఉంటారు. అక్కడ బిచ్చగతన ఉండేది, లేకపోతే మన గగన ఎవరని తెలియకుండా ఆ కన్న తల్లి కళ్ళు చెమ్మగిల్లిపోయి ఎవరు అక్కడ ఉన్నారని తెలియకుండా అతనికి అన్నం పెడతా ఉంది, నీళ్ళు ఇస్తూ ఉంది, తినిపిస్తూ ఉంది. అంత పిచ్చ ప్రేమను పెంచుకోంది ఆ కన్న తల్లి. ఇక్కడ భార్యకి ఎక్కువ కన్న ఆ ప్రాణం అనేది ఉంటుంది, కానీ ఇక్కడ భార్యను తక్కువ చేసి మన శారదా గారిని అయితే ఎక్కువ చేశారు అనేసి నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యాను. అంటే ప్రేమ అనేది చాలా చాలా గొప్పది. భార్య ఎంతో బాధపడతా ఉంటుంది అనుకునే లోపల మన శారదా గారు చాలా చాలా ఎక్కువ బాధపడతా ఉంటారు. అది అయిపోయిన తర్వాత మన భూమి కూడా ఆ లోటుని అయితే నాకు తీర్చిందని నేనైతే చెప్తాను. సరే దాని గురించి ఆడికి వచ్చినప్పుడు మాట్లాడతాను. సరే మొత్తానికైతే అక్కడ మన శారద గారికి కేపీ గారు అయితే చెప్పారు, గగన్ నాన్న రే ఎక్కడికి వెళ్ళిపోతున్నారా అంటే ఆ బిచ్చిగతను కూడా అమ్మ నీకు ఖచ్చితంగా దేవుడు అనేవాడు లోటు తీరుస్తాడు అనేసి అన్నదాత సుఖీభవ అనేసి ఆశీర్వదించేసి అయితే పోతాడు. వాళ్ళు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఆశీర్వాదం అయితే దొరికిందని చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన కేపీ గారు అయితే డబ్బులు చేతిలో పెట్టి పంపించేశాడు. అతన్ని పంపించేసిన తర్వాత అక్కడ కేపీ గారు కూడా అసలు ఏంది శారద ఏంది ఇలా అయిపోతా ఉంది, ఇంత పిచ్చిదానిలాగా అయిపోతా ఉంది, ఇప్పుడు ఏం చేయాలి శారదని మామూలు మనిషిలాగా చేయాలంటే మనం ఏం చేయాలి, ఆ భగవంతుడు ఏదో ఒకటి చేయాలన్నప్పుడు మన రాక్ స్టార్ ఆకాష్ అయితే ఎంట్రీ అయితే ఇచ్చారు. రాక్ స్టార్ ఆకాష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాకు చాలా చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు గగన్ చనిపోయి మనకు మహా అయితే ఒక వారం అయింది అనుకున్నాం, అట్ట కూడా ఒక వారం అయింది అనుకున్నాం. వారంలోనే ఆ రాక్ స్టార్ వచ్చి పాట పాడుతూ ఉంటే అంతమంది సెల్ఫీలు, అంతమంది డ్యాన్సులు, అంతమంది ఉరుతులు, అంతమంది ఎనర్జీ లెవెల్స్, అంటే కొత్త వాళ్ళు వస్తే అంత ఎనర్జీ ఉండదని మనకు తెలుసు. అంటే ఎప్పుడు నుంచో, అంటే పాతకాలం నుంచి ఓ కాలం నుంచి అక్కడ ఆ సింగింగు, ఆ డ్యాన్సింగు, ఆ రాక్ స్టార్ అనే పేరు ఇవన్నీ వచ్చాయంటే మాత్రం ఖచ్చితంగా ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటేనే అక్కడ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ అలా ఎగబడతారు. ఆ ఎగబడడానికి గల కారణం నాకు తెలిసినంత వరకు గగన్ వాళ్ళ తమ్ముడు ఆకాశాన్ని మనం అయితే చెప్పుకోవచ్చు. నేను అందుకోసం అనేసి మీకు ముందుతోనే ప్రిపేర్ అయిపోండి. మీరు అక్కడ ఉండేది గగన ఆకాశ అని మీరు చూడొద్దండి. మేఘ సందేశం సీరియల్ని నిన్నటి నుంచి వదిలేండి, ఈ రోజు నుంచి కంప్లీట్గా కొత్త స్టోరీ లాగా, అంటే మనకు గగన్ ఒక అతను ఉన్నాడు అనేసి మర్చిపోండి అనేసి మీకు అయితే చెప్పాను. ఈ రోజు నుంచి ఆకాష్ని గుర్తుపెట్టుకోండి. ఆకాశం మనకి హీరోగా గుర్తుపెట్టుకోండి. భూమికి పెళ్లి కాలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి. విలన్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా అది ఆకాశ్ ఉంటారు, అలాగే భూమి ఉంటారు, ఎవరున్నా సరే ఉంటారు. కాబట్టి విలన్స్ని పక్కకు దోసేయండి. భూమికి అసలు పెళ్లి కాలేదు, ఆకాష్ కొత్త హీరో, అలాగే భూమి హీరోయిన్, వాళ్ళిద్దరు కలయిక ఎలా ఉంటుంది అనేసి మనం అప్కమింగ్ ఎపిసోడ్లో చూడాలని మీరు ఫిక్స్ అయిపోండి. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎపిసోడ్లో పిల్లలు మార్చేసినారు. ఆ పిల్లలు వాళ్ళ అమ్మ దగ్గరికి పోతానే ఉంటారు, వాళ్ళ అమ్మతోనే ఉంటారు 24 గంటలు, కానీ వాళ్ళ అమ్మ అనేసి వాళ్ళకి చెప్పరు అనేసి మనకి ఎలాగైతే ఉంటాయో అదేవిధంగా అక్కడ ఉండేది గగన, ఆకాశ, రాక్ స్టారా అనేది మీరు కంప్లీట్గా మర్చిపోండి. అబ్బా 100 ఎపిసోడ్ల వరకు మీరు కళ్ళు మూసుకొని అయితే మీరు ప్రిపేర్ అయ్యేదానికి మీకు చెప్తాను. నేను మిమ్మల్ని బాధ పెట్టేదానికి కాదు. అక్కడ గగన్ అనే పేరు ప్రతిరోజు వస్తూనే ఉంటుంది, కానీ అక్కడ గగన్ మాత్రము ఎలాంటి రియాక్షన్ ఉండదు. అంటే గతం మర్చిపోయాడు అనేసి మనకైతే చూపించారని కూడా చూపించలేదు. వాళ్ళు జస్ట్ రాక్ స్టార్ అని చూపించారు. రాక్ స్టార్ అంటే ఒక్కరోజు రాత్రి రాక్ స్టార్ ఎవరు అయిపోరు. ఎంతో ఎన్నో సంవత్సరాల కష్టం అయితే ఉంటుంది ఆ రాక్ స్టార్ అవ్వడానికి కోసం. ఎందుకంటే అక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కరు డ్యాన్సులు హంగామా మామూలుగా లేదు, కాబట్టి అది ఎన్నో సంవత్సరాల కష్టం అయితే ఉంటుంది. అందుకోసం అనేసి నేను చెప్పాను కేపీ గారి రెండో కొడుకు అనేసి, మూడో కొడుకు అనేసి చెప్పాను. ఫస్ట్ కొడుకు అయితే మన గగను, సెకండ్ చక్రి, థర్డ్ కొడుకు అయితే మన రాక్ స్టార్ ఆకాష్ అనేసి నేనైతే అనుకుంటాను. అదే జరగాలనేసి అనుకుందాం. అది అయిపోయిన తర్వాత మనకు లాస్ట్లో ఎలాగోలా భూమికి గగన్ని కలిపితేనే అది మేఘ సందేశంకి సరైన ముగింపు వస్తుంది. కాబట్టి మీరు 100 ఎపిసోడ్లు 150 ఎపిసోడ్లు అయితే కంప్లీట్గా మర్చిపోండి అని మళ్ళీ చెప్తాను. సరే అది అయిపోయిన తర్వాత ఎపిసోడ్లో కొన్ని కీలక పాయింట్స్ ఇంకా ఉన్నాయి మాట్లాడుకోవాల్సినట్టు, వాటి గురించి ఫాస్ట్గా కానిచ్చేస్తాను. అక్కడ మనం చూసుకున్నట్టయితే కమిషనర్ గారికి అయితే ఫోన్ చేసి నా దగ్గర సూర్య ఒక ముసిగేసుకున్న నక్క లాంటి వాడు సార్, కుక్కలాగా ముసిగేసుకున్న నక్క సార్ అనేసి మన భూమి అయితే చెప్పింది. భూమి చెప్పిన తర్వాత సరే మీ దగ్గర సాక్ష్యాలు ఉంటే మీరు రేపు మార్నింగ్ 10 గంటలకు వచ్చేయండి అనేసి చెప్పింది. ఆ 10 గంటలకు వచ్చేయండి అని చెప్పిన తర్వాత సరే అనేసి ఇక్కడ ఈ చెవులు ఇలా పెట్టుకొని వింటా ఉంటుంది మన నక్షత్ర అయితే వింటా ఉంటే అక్కడ ఫోన్ చేసి వాళ్ళ అమ్మకి మమ్మీ ఇలా జరిగిపోయింది మమ్మీ అంటే ఇద్దరు కుక్కల అనేసి ఈ పక్క ఒకరు అరుచుకున్నారు. సూర్య అపూర్వ గారు అయితే బాగా అరుచుకున్నారు. అరుచుకున్న తర్వాత మొత్తానికి అయితే అపూర్వ అయితే వచ్చింది. భూమి అయితే
బావా నీకోసం ఎంత నీ ఆడవగలను, ఏడ్చినా కానీ నువ్వు వస్తావని నాకు అనిపించట్లేదు అనేసి మన భూమి కూడా సరే 1:30 అయిపోయింది ఇంక పడుకుందాం అనేసి దిండి కింద ఫోన్ పెట్టుకొని పడుకుంటే, మమ్మీ నేను ఫోన్ తెచ్చాను కదా నాకేమైనా ఇస్తావా, మమ్మీ నేను ఫోన్ తెచ్చాను కదా నాకేమైనా ఇస్తావా అనేసి నాటకాలు అయితే మొదలుపెట్టింది. అక్కడేమి సూర్య ఫోన్ ఎత్తుకురమ్మంటే భూమి ఫోన్ ఎత్తుకొచ్చింది. భూమి ఫోన్లో యాడ్ ఉండే ప్రూఫ్స్, సూర్య ఫోన్లో కదా ప్రూఫ్స్ ఉండేది. ఆ ప్రూఫ్స్ తెలియకుండా అసలు వాళ్ళ మమ్మీ నాకేమైనా ఇస్తామంటే చెంప లెంపకాయ పగలగొట్టింది. మమ్మీ ఎందుకు కొట్టావు మమ్మీ నన్ను, నేను ఎంత తెలివైన దాన్ని, నువ్వు చెప్పినట్టే ఫోన్ తెచ్చాను కదా అనేసి రేపు ఎపిసోడ్లో అయితే మనకు చూపిస్తూ ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుంది అనేసి. మంచి ఎపిసోడ్స్ అయితే రావాలని కోరుకుందాం. అలాగే భూమి గగన్ కలయిక ఈ శనివారం అయితే అయ్యే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. అంతవరకు అయితే భూమి గగన్ కలయిక అయితే, గగన్ కాదు రాక్ స్టార్ ఆకాష్ కలయిక మనకి ఈ శనివారం ఎపిసోడ్తో అవుతుందని అనిపిస్తుంది. చూద్దాం మంచి ఎపిసోడ్స్ రావాలి, టీఆర్పీ రేటింగ్లో నెంబర్ 1 రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.